కోట్లాది మంది హిందువులు హాజరయ్యే గొప్ప వేడుక. భక్తి పారవశ్యంలో మునిగి తేలే పవిత్ర కార్యక్రమం. సాధువులు, సన్యాసులు, అఘోరాలే కాదు, ఎలాంటి ఆహ్వానం లేకుండానే దేశ విదేశాల నుంచి కోట్లాది మంది సాధారణ భక్తులు హాజరయ్యే ఆధ్యాత్మిక ఉత్సవం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా ఇంకొన్ని గడియల్లోని మహాకుంభమేళ మొదలవబోతుంది. 45 రోజుల పాటు పుణ్య స్నానాలతో త్రివేణి సంగమం అత్యంత వైభవవేతంగా వెలిగిపోనుంది. అశేష జనవాహినితో భగవన్నామ స్మరణలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది ప్రయాగ. గంగా, యమున, సరస్వతి కలిసి పవిత్ర త్రివేణి సంగమ స్థలిలో మహాకుంభమేళాకు భక్తి పారవశ్యంతో భక్తజనకోటి పోటెత్తింది. ఇది 12 ఏళ్లకోసారి ప్రయాగలో కనిపించే పూర్ణ కుంభమేళ వైభవం మాత్రమే కాదు, అంతకు మించిన ఆధ్యాత్మిక మేళ. 144 ఏళ్లకోసారి వచ్చి మహోన్నతమైన ఆధ్యాత్మిక మహోత్సవం. ఈ సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగి పునీతులవుతారనేది భక్తుల నమ్మకం. దేశం మొత్తం ఇప్పుడు మహాకుంభమేళ వైపే చూస్తుంది. పుష్య పూర్ణిమ నుంచి మొదటి రాజస్నానం ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాదిలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు పుష్య పూర్ణిమ గడియలే ఉంటాయి. సూర్యోదయ తిథిని అనుసరించి మహాకుంభమేళాలో పరమ పవిత్రమైన పుష్య పౌర్ణిమ రోజున తొలి రాజస్నానం ఆచరిస్తారు. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. సాధారణంగా 4 ఏళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళ. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాలు, అమరికల వల్ల జరుగుతున్న అరుదైన కుంభమేళాగా పండితులు చెబుతున్నారు. ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి ఈ మహాకుంభమేళ చూసి అదృష్టం దక్కుతుంది. అందుకోసమే ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా మహాకుంభమేళ రికార్డులకెక్కింది. ఈ కుంభమేళ భారతీయ తత్వశాస్త్రం, విజ్ఞానం ఎంత మేర అభివృద్ధి చెందాయో రుజువు చేస్తోంది. వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఎంత ఆధునికంగా ఉండేవారో, ఎంత చైతన్యవంతంగా ఉన్నారో తెలియజేస్తుంది. ఈ క్రమంలోని మహాకుంభమేళాకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే కాదు, శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. ఆ కాలం నాటి ఋషులు, సాధువులు శాస్త్రీయ దృక్పథంలో ఉండేవారని చెబుతున్నారు. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సముద్ర మథనం నుంచి అమృత కలశం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని పొందేందుకు దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర పోరు నడిచింది. ఆ సమయంలో 4 చుక్కల అమృతం భూమిపై పడిందని, ఆ ప్రదేశాలు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగరాజ్గా ఉద్భవించాయని భక్తులు నమ్ముతారు. అలా అమృతం పడిన ప్రయాగలోని ఈ పవిత్ర ఉత్సవం జరుగుతోంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, బృహస్పతి గ్రహాలు ఒక ప్రత్యేక సంయోగంలోకి వచ్చినప్పుడు సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి చేరతాడు. ఒక ప్రత్యేక సమయంలో పుష్య పూర్ణిమ రోజునే బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ శుభగడియల్లోని మహాకుంభమేళ మొదలవడం గొప్ప ముహూర్తంగా చెబుతున్నారు. సూర్యుడు ప్రతి 2 ఏళ్లకోసారి సౌరచక్రాన్ని పూర్తి చేస్తాడు. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తిరిగేటప్పుడు భూ వాతావరణం సూర్యుని అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితమవుతుంది. ఈ సమయంలో భూమిపై నివసించే సమస్త జీవరాశికి, మానవాళికి అపారమైన సానుకూల శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ శుభగడియల్లో మహాకుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే మరింత శుభం కలుగుతుందనేది భక్తుల నమ్మకం.